రాజమండ్రి జిల్లా కోర్టు ఆవరణలో చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు 2024పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు 2024పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం సమాజంలోని ప్రతి వర్గానికి సమాన న్యాయం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీలు, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, అసంఘటిత కార్మికులు తదితరులకు నాల్సా ఏపీ ఎస్ఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సహాయం రక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. 2015లో చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2021, డిజేబుల్డ్ యాక్ట్ను సమీక్షించి చైల్డ్ ఫ్రెండ్లీ యాక్ట్ 2024 రూపుదిద్దుకుందని అన్నారు. ఇది పిల్లల రక్షణలో ఒక పెద్ద ముందడుగంటూ పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ల ద్వారా పిల్లలలో పౌష్టికాహార లోపాలు, బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భధారణ వంటి సమస్యలపై ముందస్తు గుర్తింపు, నిరోధక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న 2 ఘటనలను ప్రస్తావిస్తూ కోరుకొండ మండలంలో 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికకు నిశ్చయితాంబూలం జరుగుతుండగా డిఎస్ఎల్ఏ జోక్యం చేసుకుని ఆపివేశారని, మరో ఘటనలో 14 ఏళ్ల బాలికకు వివాహం ఏర్పాటు చేస్తున్న సమాచారం రావడంతో డిఎస్ఎల్ఏ అధికారులు వెళ్లి వివాహం నిలిపేసి బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారని వివరించారు. అదే సమయంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. డిఎస్ఎల్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరటానికి డిఎస్ఎల్ఏ తన వంతు సహకారం అందిస్తుందని చెప్పారు. మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్లు, దళితులు, గిరిజనులు, అక్రమ రవాణా బాధితుల వంటి వర్గాలకు చట్టపరమైన అవగాహన, రక్షణ కల్పించడం తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భధారణ ప్రభావాలు, ఎస్సీ ఎస్టీపై దురాగతాలు, పీసీఆర్ చట్టం 1955, ఎస్సీ ఎస్టీ పీఓఏ చట్టం 1989 అమలు, ఎన్జీఓల సెన్సిటైజేషన్, పిల్లలకు స్నేహపూర్వక చట్ట సేవల వంటి అంశాలపై నిపుణులు వివరించారు. ఎంగేజ్మెంట్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించి మేడం సెక్రటరీ గారు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మేము ఇప్పుడే మ్యారేజ్ చేయము, ఎంగేజ్మెంట్ మాత్రమే చేస్తామంటే అలాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రొవైడ్ చేయాలి. పిల్లలు అంటే 18 సంవత్సరాలు నిండని వారు అందరూ కూడా చిన్నపిల్లల కిందకే వస్తారు. వాళ్ళ పైన నేరం చేసిన వాళ్ళకి సపరేట్ లాస్ ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండని పిల్లలు ఎవరైనా నేరం చేస్తే వాళ్ళని రెగ్యులర్ కోర్ట్స్లో కాకుండా మనకి అబ్జర్వేషన్ హోమ్స్ అని దానిలో పెట్టి ఎంక్వైరీ అంటారు, ట్రైల్ కూడా కాదు, ఎంక్వైరీ చేసి తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి బాండ్స్ తీసుకుని వాళ్ళు సక్రమంగా చూస్తారు అంటేనే వాళ్ళకి కేసు ఏదేమైనా